హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఐరమ్మ బర్త్డే అనమాట. సో ఐర బర్త్డే అండ్ అమ్మ చేసిన స్పెషల్ మటన్ బిర్యానీ రెసిపీ అనమాట. ఐర బర్త్డే రోజు ఈవినింగే ఈ బెలూన్స్ డెకరేట్ చేద్దామని చెప్పేసి ఇంకా కిరణ్ అండ్ ఐరా కేమార్ట్కి వెళ్ళి బెలూన్స్ తెచ్చారు కొన్ని ఇంట్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఈ పంపు లేదనమాట. బెలూన్స్ నోటితో ఊదడం అయితే చాలా కష్టము. సో అందుకే ఇంకా బెలూన్ పంప్ చేసేది తీసుకొచ్చారనమాట. ఇది ఎలక్ట్రిక్ది. సో అసలు ఒక 10 minutesలో ఇన్ని బెలూన్స్ అయితే ఈజీగా అయిపోయాయి. సో ఇంకా నా దగ్గర ఉన్న బెలూన్స్తోని అండ్ నా దగ్గర ఒకటి థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్తో ఇలా నేను డెకరేట్ చేశాను. ఐరాకి పార్టీస్ కానీ బర్త్డేస్ కానీ చాలా ఇష్టము. సో నాకైతే ఆ రోజైతే ఓపిక లేదు. బట్ ఐరా కోసం కొంచెం స్మాల్ డెకరేషన్ ఏదైనా చేద్దామని చెప్పేసి సింపుల్గా ఇలా డెకరేట్ చేస్తున్నా. ఇంకా ఆ రోజు బిర్యానీ చేసుకున్నాం. ఐరాకి బిర్యానీ అంటే ఇష్టము. అంటే తెగ తినేస్తుందని కాదు, కాకపోతే కొంచెం తింటుంది అనమాట. ఎంతైనా బర్త్డే అప్పుడు కానీ ఇలాంటి సెలబ్రేషన్స్ అప్పుడు పిల్లలకి ఏదైనా నచ్చింది చేసి పెడితే వాళ్ళకి హ్యాపీనెస్ అండ్ మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. వాళ్ళు తిన్నారు అని హ్యాపీ ఉంటుంది కదా. సో అందుకే మేము బిర్యానీ చేసాము ఆ రోజు. నా ఫ్రెండ్స్ చాలామంది అన్నారనమాట, అమ్మ మటన్ గ్రేవీ బాగా చేస్తుంది అని చెప్పేసి, బిర్యానీ కూడా బాగా చేస్తుంది అని చెప్పి అన్నారు. సో అలాగే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చిందో. 1 kg మటన్ తీసుకొని ఈ గ్లాస్తోని 3 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకోవాలి. ఒక 1 hour ముందు నానబెట్టుకోవాలి ఈ బాస్మతి రైస్ని. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో కొన్ని బాదం, ఇలాచి, లవంగ, జీలకర్ర, కొంచెం సోంపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెం వేయించుకోవాలన్నమాట. కొంచెం చెక్క అండ్ కొన్ని కాజు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేయించుకున్నాక చల్లారినాక మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో కొంచెం పౌడర్గా అయిన తర్వాత దాంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వాష్ చేసుకొని కొంచెం అలాగే పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్లో మరీ ఫ్రై చేసుకోవద్దు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిన ఆనియన్స్ మిక్సీలో వేసుకోవాలి. సో ఇప్పుడు తర్వాత పెరుగు వేసుకోవాలి. ఒక 4 tablespoon పెరుగు వేసుకోవాలి. సో 1 kg మటన్లోకి ఇప్పుడు మనం ఏమేమి వేసి మ్యారినేట్ చేసుకుందామో చూసేద్దాం. ముందుగా మనము మసాలాలు వేసుకోవాలి. అవి ఏమేమి మసాలాలు అంటే పువ్వు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ అండ్ మిరియాలు. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇప్పుడు ఇందులోకి వేసుకొని అలాగే 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 1 tablespoon పసుపు, 1 tablespoon కారం, 1 tablespoon మటన్ మసాలా అండ్ 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత 4 tablespoon ఆఫ్ కర్డ్ వేసుకోవాలి. 1/2 spoon సాల్ట్, 1 tablespoon ధనియా పౌడర్ అండ్ 1/2 teaspoon గరం మసాలా. సో ఇవన్నీ వేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అసలు పీసెస్కి మొత్తం ఈ మసాలాలన్నీ పట్టే విధంగా ఒక 5 minutes బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఒక 2 spoons వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం ఆయిల్ మిక్స్ అయిన తర్వాత ఇందులోకి 1
లెమన్ పిండుకోవాలన్నమాట. సో మొత్తం అన్ని మసాలాలు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. సో 1 అవర్ అయిన తర్వాత ఇప్పుడు మనము అన్ని మసాలాలు వేసి కలుపుకున్న మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. సో వేసుకున్నాక ఒక స్మాల్ గ్లాస్, హాఫ్ గ్లాస్ అమౌంట్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఇది మటన్ విజిల్ ఎందుకు పెట్టుకోవాలంటే మటన్ దమ్లో వేస్తే అసలు ఉడకదు కదా. చికెన్ అయితే ఈజీగా దమ్ పెట్టేయచ్చు డైరెక్ట్గా ఏం కుక్ చేయకుండా. బట్ మటన్ కదా, సో ఉడకాలని చెప్పేసి కుక్కర్లో వేసి విజిల్ పెడుతున్నాం. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో మనం మసాలాలు వేసుకోవాలి. ఎందుకంటే ఇవి రైస్ కుక్ చేసుకోవడానికి. కొంచెం సాజీరా, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి. కొంచెం జింజర్ గార్లిక్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసాం కదా, సో మనము నార్మల్గా 8 గ్లాసెస్ వేసుకోవాలన్నమాట వాటర్. ఎందుకంటే వాటర్లో రైస్ మంచిగా ఉడకాలన్నమాట. మరీ ఉడకడం అంటే ఉడకడం కాదు, కొంచెం పలుకు ఉండాలి, 70% కుక్ అవ్వాలన్నమాట. సో ఇలా మసిలిన తర్వాత, వాటర్ మసిలిన తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకొని ఒక 70% అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చూసారా 70% కుక్ అయిపోయింది. సో మిగతా వాటర్ మనము వంపేసుకోవాలన్నమాట. ఇంకా వంపేసుకొని ఇంకా దమ్ పెట్టేయాలి. రైస్లో ఏం వాటర్ లేకుండా మొత్తం వాటర్ అంతా తీసేసేయాలి. సో ఇంకా మేమైతే ఈ బౌల్ నుంచి వాటర్ తీసేసి అదే బౌల్లో ఇంకా దమ్ పెట్టేస్తున్నాం. సో చూసారా కర్రీ కూడా ఈ విధంగా కుక్ అయింది. 5 విజిల్స్ కుక్ చేసుకోవాలన్నమాట కర్రీ. సో 5 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం ఇంకా కింది లేయర్ మొత్తం మనం మటన్ వేసుకొని ఇంకా దానిపైన రైస్ వేసుకొని ఇంకా దమ్ పెట్టేసేయాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా పెట్టాలి. తర్వాత 25 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్నాక రైస్ మొత్తం దీనిపైన ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇంకా దమ్ పెట్టేయాలన్నమాట. ఇలా మూత పెట్టి దీనిపైన వెయిట్ ఏదైనా వాటర్ కానీ ఏదైనా బౌల్లో వాటర్ కానీ అలా పోసి ఇలా వెయిట్ పెట్టాలన్నమాట. ఎందుకంటే అక్కడ నుంచి స్టీమ్ పోకుండా ఉండాలన్నమాట. సో ఫాయిల్ వేసినా పర్లేదు, మేమైతే ఎప్పుడు ఫాయిల్ వేస్తామో బట్ ఆ రోజు ఫాయిల్ లేదనమాట. సో అందుకే ఇలా వాటర్ పోసేసి కొంచెం వెయిట్ పెట్టాము. స్టీమ్ అయితే ఏం వెళ్ళలేదు. సో చూసారా ఎంతో యమ్మీ మటన్ బిర్యానీ రెడీ. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, చాలా టేస్టీగా అయింది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా వచ్చిందో. సో ఇక్కడ ఇంకా నా దగ్గర హ్యాపీ బర్త్డే అని చెప్పేసి స్టిక్కర్స్ది ఉందన్నమాట. సో అది పేస్ట్ చేశాను అండ్ 1 సైడే బెలూన్స్ పెడదామని అనుకున్నా. సో అందుకే
థ్రెడ్తోని ఇలా అరేంజ్ చేశాను అనమాట, వన్ సైడ్ బెలూన్స్. తర్వాత నెంబర్ 3 అనమాట, తనకి ఇప్పుడు 3 years కంప్లీటెడ్ అనమాట. సో ఇంకా నెంబర్ 3 అని చెప్పేసి ఇది కేమార్ట్లో తెచ్చారు. కిరణ్ అండ్ ఐరాయనే వెళ్ళి తీసుకొచ్చారు. చాలా బాగా నచ్చింది నాకైతే. సింపుల్గా స్వీట్గా ఇలా బర్త్డే డెకరేషన్ చేసేసాము మేము. ఎందుకట్లా ఒక్క నిమిషం ఆగబెట్టా. birthday to you. Happy birthday to you. Happy birthday, Aina. Birthday to you. Hip hip, hooray! Hip hip, hooray! Hip hip, hooray! Tino, Chaki. Happy birthday. Happy birthday to you. Dada pettu. Nak. Take it. Pettu. తీసుకోమా, దానికి తీసుకో. Thank you. ఇట్లా తీసుకో, తీసుకొని పెట్టు. అమ్మ పెట్టు, అమ్మ పెట్టినా అది తమ్ముడు 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 పెట్టదు నాని కిసి తమ్ముడు. హ్యాపీ బర్త్డే టు యూ అరక్క. నువ్వే తిను తమ్ముడు చాలే అమ్మమ్మ పెట్టు. నేను వెళ్ళి చదువుకుంటా మీకు కోసం చూస్తున్నాను. స్టిక్కర్ ఊడిపోయిందా? ఊడిపోయింది. ఏ ఊడిపోలే. హ్యాపీ బర్త్డే ఆయన తల్లిది. బంగారు తల్లి. Lalu tadi yeah. Wow, Ira birthday gift. Ira birthday gift. ఐరాకి ఇలాంటి స్కూటర్ ఆల్రెడీ ముందు ఒకటి పింక్ కలర్ది ఉంది. సో దాని మీద ట్రై చేసింది. సో వచ్చేసింది అనమాట ఈ స్కూటర్. కాకపోతే అది కొంచెం టైర్స్ లూజ్ ఉన్నాయి. సో అందుకే ఇంకా మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. ఇది కొత్తది బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో ఇంకా హెల్మెట్ పెట్టుకొని డైలీ ఈ స్కూటర్ మీద పార్క్కి వెళ్తుండే ఐరా. చూడలేదా? చూసింది అమ్మమ్మ. రాదంట. ఎందుకు? ఇక్కడ నించు ఇంకా రా. డ్రై చేయి, డ్రై చేయ. ఇక్కడ
పద పద అవా అట్లనా ఓహో బాగుంది మెల్లగా చాలు ఇంకా చాలు 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 గుడ్ జాబ్ దా 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 గుడ్ జాబ్ పో పో Thanks for watching the video. Please like, share and subscribe to our channel. Thank you.